ఉండేటువంటి స్థితిగతులను బట్టి మన అనుసరించేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు, మన వెంబడించేవాళ్ళు, అనుసరులు చాలామంది ఉంటే ఉండొచ్చునేమో, కానీ అది దైవికంగా లేకపోతే అది మరొక తరంలో వాళ్ళ పేరు వినిపించదు, వాళ్ళ ఊసు వినిపించదు. జాగ్రత్త. కనుక మనము తాత్కాలికమైనటువంటి హెచ్చింపు, తాత్కాలికమైనటువంటి అభివృద్ధి, వీటిని బట్టి మనం పొంగిపోయి దోదావలే ఆత్మీయంగా నష్టపోకూడదు. కానీ దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతలు, ఈ ఫాలోయింగ్, వీటన్నిటిని కూడా దైవ నియమములో, దైవ క్రమములో మనం కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వృద్ధి పొందిస్తాడు. ఇవాళ భూదిగంతములలో ఒక మనిషిని ద్వారా, ఒక్క మనిషిని బట్టి కోట్ల మంది విశ్వాసులు ఎలా తయారు కాగలిగినారు? భక్త్ సింగ్ గారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎలా తయారు కాగలిగినారు? ఈనాడు మనము కూడా అటువంటి ధోదా లాంటి పరిస్థితి లేకుండా దైవికంగా కొనసాగితే దేవుడు జమ చేస్తూ ఉంటాడు నీతో అనేకులను. అప్పుడు ప్రభువుకు మహిమ వస్తుందనేటువంటి సంగతిని మనం గుర్తెరగాల్సిన వారంగా ఉంటున్నాం.